రిలీజ్ అయిందంటే వాటి ప్రమోషన్స్ టాప్ లేపే విధంగా అయితే ఉంటున్నాయి. సో ఇప్పుడు వినూత్నంగా ఆదిత్య 369 అంటే ఒక 35 ఇయర్స్ బ్యాక్ టైమ్ మిషన్ మూవీ మనకి గుర్తొస్తుంది. సో అదే టైమ్ మిషన్ని ఇప్పుడు వైజయంతి మూవీస్లో అయితే మాత్రం కొత్తగా ఆ టైమ్ మిషన్ని తీసుకొచ్చి ఈ మూవీలో కూడా ప్రజెంట్ చేశారు. సో దానికి వినూత్నంగా రేపు రిలీజ్ అయ్యే సంగీతం మూవీలో కూడా ఈ ఏదైతే ఉందో టైమ్ మిషన్ అయితే మాత్రం ఉండబోతుంది. సో దానికి సంబంధించి కొత్త కొత్త ఎలిమెంట్స్ అంటే ఈ మూవీలో ఎలాంటి ఎలిమెంట్స్ ఉండబోతున్నాయి, టైమ్ మిషన్ ఏ రకంగా వాడారు, గతంలో ఆదిత్య 369 మూవీలో అయితే మాత్రం ముందు కాలంలోకి వెళ్ళొచ్చు, శ్రీకృష్ణదేవరాయల కాలంలోకి వెళ్తారు, అండ్ లిల్లీపుట్స్ కాలంలోకి వెళ్తారు, అండ్ ఇలాగ టైమ్ మిషన్ ద్వారా అన్ని రకాల యుగాల్ని చూసొస్తారు బాలకృష్ణ. సో అయితే ఈరోజు బాలకృష్ణ బర్త్డే సందర్భంగా అండ్ సంగీతం మూవీ కూడా రేపు రిలీజ్ అవుతున్న సందర్భంగా ఇక్కడ టైమ్ మిషన్ కూడా తీసుకొచ్చి పెట్టడం అయితే జరిగింది. సో దీన్ని చూసేందుకు కూడా ఇక్కడ ట్రెండ్ సెట్ మాల్లో, విజయవాడ ట్రెండ్ సెట్ మాల్లో ప్రధాన ఆకర్షణగా నిలిచినటువంటి ఈ టైమ్ మిషన్ చూసేందుకు కూడా ఇక్కడ చాలా మంది అయితే మాత్రం మూవీకి వచ్చిన వాళ్ళందరూ కూడా సెలబ్రేట్ చేస్తున్నారు ఈ టైమ్ మిషన్ చూసి. సో ఎలా ఉందో వారి మాట్లాడి తెలుసుకుందాం. హాయ్ మేడం, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా అనిపిస్తుంది ఈ టైమ్ మిషన్ చూసినప్పుడు కానీ? సో మీరు ఎక్కి సెల్ఫీస్ దిగుతున్నారు, సో మీ ఫీల్ ఎలా అనిపించింది? ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ బర్త్డే టు బాలకృష్ణ గారు. అండ్ ఈరోజు ఈ టైమ్ మెషిన్ అప్పట్లో ఆ సినిమా ఆదిత్య 369 చూస్తున్నప్పుడు దీని గురించి చాలా తెలుసుకున్నాము. అప్పట్లో అది చాలా వెరైటీ కాన్సెప్ట్ ఫస్ట్ టైం తీసుకొచ్చారు ప్రజల్లోకి. ఈరోజు బాలకృష్ణ గారి బర్త్డే రోజు దీంతో టైం స్పెండ్ చేయటం టైమ్ మెషిన్తో చాలా హ్యాపీగా ఉంది. యాజ్ వెల్ యాజ్ బాలకృష్ణ గారిని కలిశాను. ఇంకొక నాకు నచ్చిన స్పెషల్ థింగ్ ఏంటంటే మా ఇద్దరిది ఒకే రోజు బర్త్డే. ఓ హ్యాపీ బర్త్డే! ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీకు చెప్పాల్సింది హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. అండ్ బాలకృష్ణ గారిని కలిశాను, పిక్ తీసుకున్నాము బాలకృష్ణ గారితో. ఆ రోజు ఆ మూమెంట్ షేర్ చేసుకున్నాము. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మీకు ఈ టైమ్ మిషన్ చూస్తే ఏమనిపిస్తుంది? సో రేపు సంగీత మూవీలో కూడా ఈ టైమ్ మిషన్ ఉండబోతుందని చెప్పి అక్కడ మనకి పోస్టర్ చూస్తే అర్థమవుతుంది. సో ఎలా అనిపిస్తుంది? నాగశ్విన్ అంటే డిఫరెంట్గా కాన్సెప్ట్ ఉంటుంది, వైజయంతి మూవీ బ్యానర్స్ పైన వచ్చే ప్రతి మూవీ ఒక వినూత్నంగా ఉంటుంది. సో దీని మీద ఎలాంటి అంచనాలు ఉండబోతుంది? అప్పట్లో వింటేజ్లో టైమ్ మెషిన్ చాలా స్పెషల్ అయితే ఇప్పుడు ఈ కొత్త యూత్కి ఈ టైమ్ మెషిన్ చాలా స్పెషల్ అవ్వబోతుంది అంతే అనిపిస్తుంది. సో చెప్పండి ఎలా అనిపిస్తుంది? సో మీరు చూసారు కదా టైమ్ మిషన్ చూడగానే మీ ఎగ్జైట్మెంట్ ఎలా అనిపించింది? యా లైక్ ఆ టైంలో మూవీ రిలీజ్ అయినప్పుడు అది నేను థియేటర్లో వాచ్ చేయడం జరిగింది ఆ జనరేషన్. సో అగైన్ ఇట్ వాజ్ వెరీ నైస్. మళ్ళీ అదే మెమరీస్ గుర్తు చేసినాను. లైక్ 35 ఇయర్స్ బ్యాక్ అంటే మీరు చాలా కిడ్ అయి ఉంటారు కదా. సో చూసినప్పుడు అప్పుడు ఆదిత్య 369 మూవీ చూసినప్పుడు నేను వెళ్ళాలి, టైమ్ మిషన్ ఎక్కాలి, అబ్బా ఇలాంటిది ఉంటే నేను మొత్తం అంతా తిరగచ్చు అని ఫీల్ అనిపించింది అప్పట్లో? ఖచ్చితంగా అనిపించింది, అందరికీ అనిపించింది. సో ఇప్పుడు చూస్తే ఏమనిపిస్తుంది? ఇప్పుడు కూడా వెళ్ళాలనిపోయి వెళ్ళలేము చాలా అండి. ఆ టైంలో వాళ్ళు టైమ్ మెషిన్ చూసి మా పేరెంట్స్ ఆ టైంలో ఆ సినిమాని వాళ్ళు చక్కగా మాకన్నా ఎంజాయ్ చేస్తుంటారు. చెప్పు మేడం, ఎలా ఎంజాయ్ చేశారు ఆ టైంలో మీరు? ఆదిత్య 369 మూవీ ఎలా ఎంజాయ్ చేశారు? టైమ్ మిషన్ చూస్తే ఇప్పుడు మీకేమనిపిస్తుంది? ఇప్పుడు చాలా ఎగ్జైటింగ్గా ఉంది అది. ఆ రోజుల్లో మేము అప్పుడు చూసాము ఆ సినిమా, చాలా బాగుండింది. మీరు అన్నట్టు అక్కడ దాంట్లోకి వెళ్తే ఎట్లుంటుందో కృష్ణదేవరాయల కాలం చూడాలనిపించింది నాకైతే. అట్లా చాలా బాగుంది. సో సార్ మీకు చెప్పండి ఎలా అనిపిస్తుంది? థ్యాంక్ యూ మేడం. అప్పట్లో 35 ఇయర్స్ బ్యాక్ జీనియస్ డైరెక్టర్ ఆయన సంగీతం గారు, మళ్ళీ ఆయన సినిమా తీయడం చాలా ఆనందకరం. అప్పట్లో ఆ మూవీ చాలా సెన్సేషన్, అంటే ట్రెండ్ సెటర్. అది సోషియో ఫ్యాంటసీ మూవీ. హెచ్జి వెల్స్ అనే ఒక ఫేమస్ నోబెల్ రైటర్ రాసినటువంటి నవల టైమ్ మెషిన్ అనేది, బ్రిటిష్ నావెలిస్ట్ హెచ్జి వెల్స్. దాన్ని బేస్ చేసుకొని అద్భుతమైన సినిమా బాలకృష్ణ గారి హీరోగా వచ్చింది. అప్పట్లో ఎన్నిసార్లు చూసానో లెక్కలేదు. అది ప్రత్యేకంగా ఏంటంటే హిస్టారికల్ టైమ్స్ ఆ మెషిన్లోకి ఎక్కి, అది ఫ్యాంటసీ అయినా కూడా అది ఒక వేరే లోకంలో తీసుకుపోయే మూవీ అది మనకి. అప్పట్లో అది పెద్ద హిస్టరీ. అది ఇప్పటి జనరేషన్కి తెలియదేమో, కానీ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పటి యూత్ కూడా ఖచ్చితంగా ఆ సినిమాని రిలీజ్ చేసి అట్లాంటి మూవీ సంగీతం గారు ఇంకోటి తీయాలి. మన కల్చరల్ హెరిటేజ్ని చాలా మ్యాగ్నిఫై చేసింది ఆ మూవీ. బాలకృష్ణ గారు అద్భుతంగా నటించారు ఆ కృష్ణదేవరాయల పాత్రలో. ఆయన ఇంకా సాటి లేరు. బాలకృష్ణ గారికి ఆ రోల్ ఆయనకు తప్ప ఇంకెవరు సూటు కాదు. అట్లాంటి అనుభూతికి లోనవుతాం. ఆ సినిమా రాయల వారి ఆ సీన్ భువన విజయం చూస్తే నిజంగా అసలు ఇట్టే ఉందేమో అని నేనైతే ఆ మూవీ చూసి ఇన్స్పైర్ అయ్యి హంపీకి వెళ్ళాను. నేను ఒక వారం రోజులు హంపీలో ఉండి ఈ మధ్యనే అదే అనుభూతి పొందాను. ఆ మిషన్లు మనకు రాయలవారి కాలంలో ఏ విధంగా పరిస్థితులు ఉన్నాయి, అదే విధంగా పరిస్థితులు అక్కడ ఉన్నాయి. అవి చూసి నేను ఇన్స్పైర్ అయ్యి హంపీ కూడా చూశాను. థ్యాంక్స్ టు ది గ్రేట్ సంగీతం అండ్ మా బాలకృష్ణ గారు.
థ్యాంక్ యూ సో మచ్. చూశారు కదా, బాలకృష్ణ గారికి క్రేజ్ ఈ మాత్రం తగ్గలేదు. ఆయన బర్త్డే సందర్భంగా అండ్ వాళ్ళ డాటర్ బర్త్డే కూడా ఈ రోజే కావడంతో ఈరోజు ఈ ఆదిత్య 369లో యూజ్ చేసిన మిషన్ని చూడడం కూడా చాలా హ్యాపీగా ఎగ్జైట్మెంట్గా ఉందని చెప్తున్నారు. ఫ్యాంటసీ మూవీస్ వచ్చినప్పటికీ వాటి కల్చర్ ఏదైతే ఉందో వాటి అనుభవాలన్నింటినీ కూడా దృష్టి పెట్టుకొని వాటికి సంబంధించిన ప్లేసెస్కి కూడా వెళ్ళి మేము విజిట్ చేశామని చెప్తున్నారు. సో చాలామంది అయితే వచ్చి ఇక్కడైతే మాత్రం ఫొటోస్ కూడా దిగుతున్నారు. సో ఎవరైతే అశ్విని దత్ గారు తీస్తున్నటువంటి ఈ మూవీ వైజయంతి బ్యానర్స్ పైన వస్తుంది. సో ఎలా ఉండబోతుంది అనే మూవీ మీద కూడా ఆసక్తి ఎక్కువగా ఉంది. సో దానికి ఎలిమెంట్స్ ఎలా ఉండబోతున్నాయి, మూవీ ఎలా ఉండబోతుంది, ఇందులో టైం మిషన్ ఎలా యూజ్ చేశారనే దానిపైన కూడా మూవీ మీద భారీ అంచనాలు పెరుగుతున్నాయి. కెమెరా పర్సన్ నాగరాజ్తో లీలా, ఏబిన్ ఆంధ్రజ్యోతి, విజయవాడ.